9 రోజులు ఆ గణనాథుడు గల్లీలో కొలువుదీరి ఇప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళాడు కదా. చాలా మందికి నచ్చలేదు, కానీ తప్పదు కదా. ఎంతో అంగరంగ వైభవంగా గల్లీలు ముస్తాబై గణనాథుడితో పండగ వాతావరణం సంతోషంగా గడిచిపోయింది. ఇక 9 రోజుల పూజల అనంతరం ఆ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. అయితే మట్టి వినాయకులతో పాటు ఇలాంటి సమస్య లేదు, కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల మాత్రం నీటిలో చాలా సమస్యలు వస్తున్నాయంటున్నారు నిపుణులు. ఇక ట్యాంక్ బండ్లో చాలా గణపతుల నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జనం వల్ల ట్యాంక్ బండ్లో చాలా చెత్త చెదారం చేరిందని అధికారులు క్లీన్ చేసే పనిని పెట్టుకున్నారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం వెలువడ్డ 8,547 టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారట. శోభయాత్ర కొనసాగిన 303 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల క్లీనింగ్ కూడా కొనసాగుతుంది. గురువారం ఉదయం వరకు చెత్త తొలగింపు కొనసాగుతుందని హైదరాబాద్ ఉన్నత అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యర్థాలు వెలువడ్డాయని తెలిపారు. ఇందులో పేపర్ ప్లేట్లు, పూజ సామాగ్రి, అలంకరణ ఐటమ్స్ వంటివి అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ చెత్తను మొత్తం తొలగించడానికి ఏకంగా 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారని, ఉత్సవాలు జరిగిన 11 రోజుల పాటు సగటున రోజు 8,000 టన్నుల చెత్త వెలువడిందని కూడా తెలియజేశారు. రోజుల్లో 5-6 టన్నులకు మించి ఉందని కూడా వ్యక్తపరిచారు. ఇక నిమజ్జనం ఊరేగింపులో రోడ్లపై పేపర్ షార్ట్స్ వాడొద్దని ముందుగానే అధికారులు భక్తులకు తెలియజేశారు. కానీ ఈ విషయం పట్ల ప్రజలు పట్టించుకోవలేదని వాపోయారు అధికారులు. ఇక కలర్ పేపర్ షార్ట్స్లో కెమికల్స్ కూడా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. దాదాపు ప్రతి వాహనం నుంచి పేపర్ షార్ట్స్ వచ్చాయని కూడా వారు వ్యక్తపరిచారు. దీంతో బుధవారం రోడ్లపై ఎక్కడ చూసినా పేపర్ ప్లేట్లే కనిపించాయట. బుధవారం ఉదయం 5 గంటల నుంచి అప్పర్ ట్యాంక్ బండ్పై 500 మంది బల్దియా సిబ్బందిని పెట్టి మొత్తం క్లీన్ చేశారు. చీపురుతో ఊడిస్తే అవి పైకి ఎగురుతుండడం, కొన్ని చోట్ల అతుక్కుపోవడంతో క్లీన్ చేసేందుకు కార్మికులు నానా తంటాలు పడ్డారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 4 స్వీపింగ్ మిషన్లు పెట్టి క్లీన్ చేయించాల్సి వచ్చిందట. వీటితో పాటు చాలామంది రోడ్లపై ఫుడ్ పడేయడంతో బుధవారం రెగ్యులర్ పనుల కోసం రోడ్డెక్కిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక హుస్సేన్ సాగర్లో వైపు నిమజ్జనాలు కొనసాగుతుండగా మరోవైపు హెచ్ఎండిఏ సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. బుధవారం సాయంత్రం వరకు విగ్రహాలకు సంబంధించిన 5,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారని కూడా మనకు సమాచారం అయితే ఉంది. సాగర్లో మరో 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తొలగించిన వ్యర్థాలను లోయర్ ట్యాంక్ బండ్లోకి జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు అధికారులు.